రాహుల్ విజయవాడలో అడుగు పెట్టడనే తెలుగుదేశం శ్రేణుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. కేసరపల్లి వద్ద ఆ పార్టీ గన్నవరం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాహుల్ వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. విభజనకు కారణమైన రాహుల్ సహా కాంగ్రెస్ అగ్రనేతలకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని తెలుగుదేశం కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించారు. సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశ సంపదలన్నీ దోచుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విడదీసి ఇప్పుడు కపట ప్రేమతో ప్రత్యేక హోదా కావాలనేటువంటి కపట ప్రేమతో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఇది ప్రజలెవరూ కూడా హర్షించట్లేదు. ఈరోజు ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు కేబినెట్లో మీరు నిర్ణయం తీసుకుని బిల్లు ఎందుకు పట్టలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 7 మండలాలని కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపే విధంగా మీరు ఆ రోజున మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోలేదు. అలాగే ప్రత్యేక హోదా మీద కూడా మీరు హామీ కేవలం మా నోటి తుడుపుగా మాట్లాడారు తప్ప చట్టం చేయకపోవడం వల్లే ఈ రోజున మరొక అన్యాయం జరిగింది. తెలంగాణలో మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ మొన్న తెలంగాణలో మీటింగ్ పెట్టి అక్కడ మీ యొక్క మనోవాంఛకి నేను చేశాను, మీ కోరిక తీర్చానని చెప్పి అక్కడ తెలంగాణ విడగొట్టానని చెప్పి వాళ్ళతో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తాడు రాహుల్ గాంధీ వచ్చి మీకు మోసం చేశానని చెప్పగలడా, లేకపోతే ఇంకోటి చెప్తాడా? ఏం చెప్తాడు? ఆయన ముందు మన ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టే ముందు క్షమాపణ చెప్పి తొలిగా ఆయన మీటింగ్ చెప్తే మంచిదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే మాకు జరిగిన అన్యాయాన్ని నిరసన రూపంలో తెలియపరుస్తున్నాం. మంటగలపడానికి, అగౌరవపరచడానికి, మోసపూరితమైనటువంటి ఇలాంటి సభలు పెట్టి ఈరోజు మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు. మీరు మీ మాటలు నమ్మడానికి ఈ రోజున తెలుగు ప్రజలు మర్చిపోలేరు. మీరు చేసిన అన్యాయాన్ని ఆ రోజున ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని పార్టీలు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించొద్దు అని ఆ రోజున గంటాపదంగా కొన్ని నెలల పాటు మరి ఉద్యోగాలు కూడా మన రోడ్లకి ధర్నా చేసిన విషయం అంతా కూడా మర్చిపోలేదు. మరొక్కసారి మర్చిపోయారేమో, మరొక్కసారి తెలుగు జాతిని మోసం చేద్దామని చెప్పేసి ఈ రోజున మీరు రావడం ఇది సబబు కాదు. మీరు వచ్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా మర్చిపోలేదని చెప్పి హెచ్చరిస్తున్నాము.